చిన్నపాటి వర్షం కురిసిన జెడ్పీహెచ్ఎస్ మరియు ప్రైమరీ పాఠశాల ప్రాంగణం బురదమయం అవుతూ విద్యార్థులకు ఇబ్బందులకు ఎదుర్కొంటున్న పరిస్థితిని పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలకు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ముందుకు వచ్చిన మురళీ పంతుల ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా సొంత డబ్బులతో పాఠశాల ప్రాంగణంలో పనులు చేపట్టారు. ప్రాంగణం నేల గట్టిగా ఉండే విధంగా స్టోన్ చిప్స్ వేసి జారకుండా విద్యార్థులు క్రీడలు ఆడుకునేలా సదుపాయం కల్పించారు. అదనంగా పిచ్చి మొక్కలను శుభ్రం చేసి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా మార్చారు. మురళీ పంతులు యువసేన సేవాభావంతో పాఠశాల రూపురేఖలు మార్చడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ యువసేనకు అభినందనలు తెలిపారు. जय श्री राम मुबारक అది ముంగట్టు అటు పోయి ఇక నాకు తెలియదు, వాళ్ళకే అడుగు, నాకెందుకు. రైట్ సైడ్ నుంచి పోండి. కానీ అప్పుడు అప్పట్లో ఇది నిజంగా ఇంతగా నేర్పడి వచ్చింది. కానీ అప్పుడు అప్పట్లో ఇది నిజంగా ఇంతగా నేర్పడి వచ్చింది.